సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ గారికి, అలాగే ఇప్పుడు ప్రొడ్యూసర్స్ మధ్య ఏదో వివాదం నడుస్తున్నట్టుగా తెలుస్తుంది. అది ఇప్పుడు చాంబర్ దాకా వెళ్ళిందని కూడా వార్తలొస్తున్నాయి. అంటే ఈయనేమో వరుస పెట్టి సినిమాలైతే అనౌన్స్ అయితే చేస్తున్నారు. దాదాపు అరడజన్ సినిమాల వరకైతే ఆయన చేతిలో ఉన్నాయి. మరి ఏం జరిగింది? ఎందుకు ఈ గొడవలు? మరి దీనికి సంబంధించి మీరేం చెప్తారు సార్? 'హనుమాన్' సినిమాతో ఆయనకొక ఇమేజ్ వచ్చింది. హ్మ్. ఇమేజ్ వచ్చిన తర్వాత తను ఆ ఇమేజ్‌ని జాగ్రత్తగా నిలబెట్టుకోవడం అనే దగ్గర ఎక్కడో తడబాటు జరుగుతోంది అనేది అర్థమవుతోంది. అతని హ్మ్. కెరియర్ చూస్తే అతను ఆల్రెడీ ఒక బిగ్ ఫ్యామిలీతో ఒక కాన్‌ఫ్లిక్ట్‌లోకి వెళ్ళటం అనేది మనం ఇంతకుముందు చూసాం. హ్మ్. 'నందమూరి బాలకృష్ణ' గారి కుమారుడు హ్మ్. 'మోక్షజ్ఞ'తో ప్రశాంత్ వర్మ సినిమా ఒకటి అనౌన్స్‌మెంట్ అయింది. అవును. అయింది. అది సెట్స్ మీదకెళ్తోంది. ఒక గ్రాండ్ రిలీజ్ ఉండబోతోంది. ఆయన ఎంట్రీ ఇలా రకరకాల స్పెక్యులేషన్స్ అన్నీ నడిచినాయి. స్పెక్యులేషన్ కాదది నిజానికి. హ్మ్. ఒక వాస్తవమైనటువంటి విషయం ఆధారంగా కల్పించినటువంటి కథలే తప్ప హ్మ్. స్పెక్యులేషన్ అనటానికి అవకాశం లేదు గానీ, ఒక చర్చ జరిగింది. ఈ చర్చ జరిగింది. అంతా బానే ఉంది అనుకుంటున్న టైంలో అతను సడెన్‌గా డ్రాప్ అయ్యాడు ఆ ప్రాజెక్ట్ నుంచి. హ్మ్. ఫైనల్‌గా ఆ ప్రాజెక్టు ఆగిపోయింది. 'మోక్షజ్ఞ' ఇంకా ఎవరితో చేస్తాడు అనేది రకరకాల అభిప్రాయాలతో ప్రపంచం వెళ్ళిపోయింది. ఆయన 'అఖండా'లో చేయబోతున్నాడు. బాలకృష్ణ గారు ఇంకో ప్రాజెక్ట్‌లో ఉండబోతున్నాడు. 'ఆదిత్య 369' దాని సీక్వెల్‌లో నటించబోతున్నాడు. ఇలా వేరే వార్తల్లోకి విషయం డైవర్ట్ అయిపోయింది. ఓకే. ఏదేమైనా నందమూరి అభిమానులు ప్రశాంత్ వర్మ పట్ల కొంత నిరుత్సాహానికి గురవడం మాత్రమే కాదు, గుర్రుగా ఉన్నారు అనేది కూడా వాస్తవం. అతను 'హనుమాన్' అనేటువంటి సినిమా ఇచ్చినటువంటి సక్సెస్ తాలూకా అంటే ఒక రకంగా అది అతని స్థాయి పెంచింది గానీ, ఆ స్థాయి పెరగటం అనేది ప్రపంచానికి ఇబ్బందికరంగా మారకూడదు. హ్మ్. కానీ అతని ప్రవర్తనలో తేడా మొదలైంది అక్కడి నుంచి అని చెప్తున్నారు. హ్మ్. దీనికి ఇప్పుడు మరో ఉదాహరణ ఏంటంటే, డివి దానయ్య గారి దగ్గర ఆయన ఏదో డబ్బులు తీసుకున్నాడు అని. హ్మ్. దానయ్య గారు తన కొడుకుని లాంచ్ చేసే పనిలో ఉన్నాడు. హ్మ్. తన కొడుకుని లాంచ్ చేయటం కోసం ఆయన రకరకాల ప్రాజెక్ట్స్, రకరకాల కథలు వింటున్నాడు. అందులో ఈయనది కూడా ఉందనేది ఓ ప్రచారం. ఓకే. దాని నిమిత్తం ఆల్రెడీ 40,00,000 ఆయన దగ్గర తీసేసుకున్నాడు రెమ్యూనరేషను అనేది తెలుస్తోంది. అయితే ఆ డబ్బులు అంటే ఇప్పుడు తను ఇలా చాలా మంది దగ్గర అడ్వాన్సులు తీసేసుకున్నాడు. ఇప్పుడు చాంబర్‌కి చేరిన పంచాయతీ ఏంటంటే, ఇలా అడ్వాన్సులు తీసుకున్న ప్రొడ్యూసర్‌లకి నేనిప్పుడు అన్ని ప్రాజెక్ట్స్ మీద కేంద్రీకరించలేను కాబట్టి హ్మ్. కొన్ని ప్రాజెక్ట్స్‌కి నేను వేరే డైరెక్టర్‌లను సూచిస్తాను. నా టీమ్‌లో ఉన్నటువంటి వాళ్ళని సజెస్ట్ చేస్తాను. వాళ్ళతో ఆ ప్రాజెక్టులు చేయించుకోండి. అలా మీ ఇష్యూస్ సెటిల్ చేసేసుకోండి అని చెప్తున్నాడాయన. హ్మ్. అంటే ఇతన్ని నమ్మి కదా, ఇతని టాలెంట్‌ని నమ్మి కదా డబ్బులిచ్చాం మేము. ఇతనిప్పుడు ఇంకెవరితోనూ చేయిస్తానంటాడేమిటి అనేది గొడవ. ఇప్పుడు గతంలో దాసరి నారాయణరావు గారు కూడా ఇలాగే విస్తృతంగా కమిట్మెంట్లు ఇచ్చేవాడు. హ్మ్. దాసరి ఒక సినిమా డైరెక్టరా, ఒక ఫ్యాక్టరీనా అని వార్తలు రాశారు పేపర్‌లో. అయితే ఆయన కూడా ఆయన పద్ధతిలో ఆయన ఒక లైన్ చెప్పేవాడు. ఈ ఈ లైన్‌లో ఒక స్క్రిప్ట్ తయారు చేయమని ఒక టీమ్‌కి పురమాయించేవాడు. ఆయనే మూలం ఆయనదే. హ్మ్. ఇంకొక టీమ్‌కి ఇంకొక కాన్ఫ్లిక్ట్ ఏదో చెప్పి, ఈ కాన్ఫ్లిక్ట్‌లో ఒక స్క్రిప్ట్ తయారు చేసినాను ఒక పని పురమాయించేవాడు. ఇలా ఒక నలుగురు, ఐదుగురికి ఒక పని పురమాయించి వాళ్ళ దగ్గర నుంచి అవుట్‌పుట్‌ని తనే కరెక్ట్ చేసి, ఆయన రాత్రి 2కి పడుకునేవాడు రోజు. హ్మ్. ఎక్కడా తన పేరు లేకుండా సినిమా వచ్చేది కాదు. తనే డైరెక్ట్ చేసేవాడు. సెట్‌కి వెళ్ళేవాడు. ఒక్కొక్కసారి కొన్ని సీన్‌లు అసిస్టెంట్‌లకి అప్పజెప్పేవాడు. ఈ టైంలో ఇంకో సినిమా హీరో సీన్‌లు చేసేవాడు. ఇక్కడ మళ్ళీ హీరో వచ్చినప్పుడు ఆయనే ఉండేవాడు. ఇలా కొన్ని కీలక సన్నివేశాలు అన్ని సినిమాల్లోనూ తనే చేస్తూ, తన టీమ్‌తో మొత్తం స్టూడియోలన్నీ కళకళలాడేటట్టు చేసి, ఆ హడావిడి మధ్య బతికేసేవాడాయన. హ్మ్. కానీ ప్రతి ప్రాజెక్టు తను డెడికేట్ అయ్యి తన వైపు నుంచి వెళ్ళిన పాయింట్‌తోనే నడిచేది. హ్మ్. ఈ భరోసా అనేది అక్కడ డైరెక్షన్ చేసే దగ్గర ఈయనే ఉన్నాడా? ఈయన నియమించిన వాడు ఉన్నాడా? అనేది ఎవడు పట్టించుకునేవాడు కాదు. ఆ బాధ్యత ఆయనది కాబట్టి. అలా టోటల్‌గా ప్రొడక్షన్ తాలూకా బడ్జెట్‌ల దగ్గర నుంచి ఆయనే డిసైడ్ చేశాడు. ఈ స్థాయి నడిపినటువంటి సందర్భము, ఆయన హడావిడి, ఆయన ఫ్యాక్టరీలాగా సినిమాలు ఉత్పత్తి చేసిన పద్ధతి చూసాం మనం. అలా ఏదైనా చేయిస్తే బానే ఉండేది కానీ, ఇతను
నేను వేరే వాళ్ళకి ఆ బాధ్యతలు అప్పచెప్తానంటే వాళ్ళకి తెలియదా? ఇప్పుడు దానయ్య గారు ఒక డైరెక్టర్ని పెట్టుకుని సినిమా తీయించుకోగలిగిన పరిస్థితుల్లోనే ఉన్నాడు కదా. ఉమ్, అలాంటి ఆయనతో నేను వేరే డైరెక్టర్ని సజెస్ట్ చేస్తాను, అతనితో సినిమా తీసుకోండి, మీరు హ్యాపీగా ఉండండి అని చెప్తే మీకు ఇచ్చిన డబ్బులు భరిస్తే ఏంటి? ఉమ్, మీరు తీసుకున్న అడ్వాన్స్ ఇది అరేంజ్ చేసినందుకు తీసుకున్నారా అనేది ప్రశ్న వస్తుంది కదా. ఉమ్, కాబట్టి ఇలా ఈయన వేరే పిల్లల్ని అలాట్ చేస్తాను మీకు, వాళ్ళతో తీసుకోండి అంటే వాళ్ళు సినిమాలు తీసే స్థాయి ఇతనిది కాదా, లేదు ఇతని సినిమాలకు నిర్మాతలుగా వ్యవహరించే స్థాయి వారిది కాదా అనేటువంటి ఒక కొత్త అనుమానం ప్రపంచంలో కలిగే అవకాశం ఉంది. ఉమ్, వాళ్ళు కలిగింది, ఆల్రెడీ కలిగింది అనడానికి నిదర్శనమే ఛాంబర్కి చేరటం. సో దీన్ని ఎలా పరిష్కరిస్తుంది ఛాంబర్ అనేది చూడాలి. ఎట్టి పరిస్థితుల్లోనే ఆయన వాళ్ళు ఈయనతోనో లేకపోతే ఇతను సజెస్ట్ చేసిన వాళ్ళతోనూ సినిమా చేసుకోవటానికి సుముఖంగా లేకపోతే, వాళ్ళందరికీ సినిమాలు చేసే కండిషన్లో ఇతను లేకపోతే డబ్బులు రీపే చేయాల్సి ఉంటుంది. ఉమ్, అది విత్ ఇంట్రెస్టా వితౌట్ ఇంట్రెస్టా అనేది వాళ్ళు మాట్లాడుకునే దాన్ని బట్టి, నెగోషియేషన్ బట్టి ఉంటుంది. కానీ ప్రాజెక్ట్ ఇతన్ని వద్దు అని వాళ్ళు అంటలేదు ఇప్పటికీ. ఇతనే చేస్తే మాకు అభ్యంతరం లేదు, ఇతను చేయని పక్షంలో డబ్బులు వెనక్కి ఇప్పించాడు. ఇది పంచాయతీ. మరి ఆ పంచాయతీని ఎలా సెటిల్ చేసుకుని బయటపడతాడు ఉమ్, ప్రశాంత్ వర్మ అనేది చూడాలి. ఏదేమైనా అతనికి ఒక సినిమా ఇచ్చిన సక్సెస్ కిక్తో ఇన్ని వివాదాలు మీదకి తెచ్చుకోవటం అనవసరం. ఉమ్, కనీసం ఒక 7-8 సినిమాలు చేశాక కావాలంటే ఇలాంటి కాంట్రవర్సీలో ఇరుక్కోవచ్చు. కానీ ఉమ్, ఇది కెరియర్ ప్రారంభం రోజుల్లోనే ఇలాంటి డిస్ప్యూట్లోకి వెళితే రేపు అప్రోచ్ అవ్వాలనుకున్నవాడు 100 జాగ్రత్తలతో ఎంటర్ అవుతాడు. అవును. ఆ అనుమానము, ఆ రకమైనటువంటి కండిషను తెచ్చుకోవడం అనేది ప్రమాదకరం. ఓకే. అందుకని ఆయన కొంచెం ఆలోచించి ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఆయన అలర్ట్ చేసి ఒక ప్రాపర్ వేలో నడిపిస్తారని ఆశిద్దాం. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.